అప్పుల సాకులు చెప్పి పథకాలు ఎగ్గొట్టేందుకే ప్లాన్లో ఉన్నారు చంద్రబాబు అని వైఎస్ జగన్ గారు ఆరోపిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అసలు అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అది ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఇంకా అటు మాట్లాడుతున్నాడంటే మెంటల్ అంటున్నారు. జగన్ కి మెంటల్ సైకో. నువ్వు అప్పులు చేసి ఇచ్చావు, గవర్నమెంట్ లోంచి రెవెన్యూ తీసుకురాలా. రెవెన్యూ కావాలి కదా. ఇవాళ వచ్చి 40 రోజులు అవ్వలేదు, 45 రోజులు నువ్వు ఢిల్లీలో మీటింగ్ పెట్టావు, 36 లక్షలు జరిగినాయి అన్నావు. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగింది, నేను చూసా టీవీలో, ప్రూఫ్స్ ఏమన్నారు. ఈడమ్మటే పారిపోయాడు లేచి వెళ్ళిపోయాడు అనకూడదు, పారిపోయాడు అన్న. లేచి వెళ్ళిపోవడం ఏంటి? పారిపోయాడు, సమాధానం చెప్పలేక పారిపోయాడు. అయితే ఇది ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ అండి. ఐసీలో ఉంది పార్టీ. ఆ పార్టీ వాళ్ళని తెలుగుదేశం చేసుకోవట్లా. అందులో తమ్మండూరు వస్తారండి బయటికి. తమ్మండూరులు కూడా కాదు, 8 మంది వస్తారు. తాడిపత్రి చంద్రశేఖర్ అనేవాడు రాడు. మన ఎమ్మెల్యే గెలిచాడు అనుకోకుండా 3 డిబేట్లోకి వచ్చాడు. అతను రాడు, పెద్దిరెడ్డి రాడు, ఇతను 3. 11లో 3 తీసేస్తే 8 మంది వస్తారు. కానీ తెలుగుదేశం నో ఎంట్రీ అని చెప్పింది. జనసేన కూడా అదే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి అసలు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అయితే వేరే జిల్లాల్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఓడిపోయారు కదా. వాళ్ళు వస్తారంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు. చాలా షరతులు పెడుతున్నారు. అంటే జనసేన వాళ్ళు షరతులు పెడుతున్నారంట. టీవీలో వచ్చే విషయం అది పరిస్థితి. ఐసీలో ఉందండి పార్టీ. కాకపోతే ఏదో నేను కాంగ్రెస్ వాళ్ళ అంతకుముందు చంద్రబాబు గారు ఒక మాట అనేవాడు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని. వెళ్ళి ఏదో రకంగా కొంత సపోర్ట్ తీసుకోవాలి, జాతీయ పార్టీ కదా అని ఇది అవుతున్నాడు. మరి ఆ చెల్లి అక్కడ అధ్యక్షురాలు. నువ్వు ఏ పార్టీలోకి వెళ్దామని అతను ట్రై చేస్తున్నాడో లేదో అది తర్వాత విషయం. అక్కడ స్టేట్ అధ్యక్షురాలు ఆవిడ అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఆవిడ వేసేదానికి నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయటానికి. అంత పెద్ద నాయకుడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిచ్చావు సార్. అదేవిధంగా అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాడు. దమ్ముంటే మేము వదిలిన శ్వేతపత్రాలను నిరూపించు, అసెంబ్లీకి వచ్చాను కూడా సవాల్ విసురుతున్నారు టీడీపీ నాయకులు. దాని మీద మీ అభిప్రాయం? అంటారు కదా. నువ్వు వచ్చి మాట్లాడు, తప్పులు చూపించు. పబ్లిక్ చూస్తుంది కదా, కోట్ల మంది. ఇప్పుడు ఈ ఫారెన్ టూర్ వెళ్తూ ఉంటారు మనవాళ్ళు, వాళ్ళని ఏదో అంటారు, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం చూసే వాళ్ళని బట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి. అట్లాగే నువ్వు రా, మాట్లాడు, దమ్ముంటే అని అంటున్నారు. నువ్వు దమ్ముంటే నువ్వు వెళ్ళేవాడు కదా, నీ దగ్గర దమ్ము లేదు. యారు పెద్ద ఒక రకంగా చెప్పాలంటే నేల టికెట్ లాగా అయిపోయాడు అతను. బాల్కానికి నేల టికెట్ తేడా ఉంటుంది సినిమాలో రేట్లు. అంటే జగన్ వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, జగన్కు నిరసన తెలిపే హక్కు లేదని కూడా టీడీపీ నాయకులు 100%. 5 రూపాయలకి బీడీ వస్తుంది. నువ్వు 5 రూపాయలకి సినిమా చూపిస్తానన్నావు, ఏం చేసావు? ఎక్కడ చూపించావు సినిమా? అది అసలు ఆలోళ్ళు ఏం కడతారండి డబ్బులు? ఆలోళ్ళు కరెంట్ ఎంత కాలుతుంది ఒక షోకి? కాంగ్రెస్ కూటమిలోకి వైసీపీ కూడా వెళ్తుంది అనే వార్తలు వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు నాకు తెలిసి నో ఎంట్రీ అండి అక్కడికి. అక్కడ ఏం ఉండదు. ఇతను వీళ్ళతో పెట్టుకున్నాడు, కమలం వాడితో. కాబట్టి ఏదో ఒక సపోర్ట్ కావాలని చూస్తున్నాడు. అక్కడ వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అదంతా 10 పార్టీలు 11 పార్టీలు కలిసి వాళ్ళు ఏదో బీజేపీ మీద అటాక్ చేయాలని చూస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు ఓన్ కాదు కదా బీజేపీలాగా. అది వేస్ట్ అండి. అది అంతా జరిగే పని కాదు. అది జగన్ ప్రభుత్వంలోనే మేనిఫెస్టో ప్రకారంగా ప్రజలకు చాలా పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు అనేది చేస్తాడో లేదో మనకైతే తెలియదు. అది అవన్నీ నమ్మే ప్రసక్తి కాదు. ఈ 4 సంవత్సరాలు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. పథకాలు అయితే అవ్వదు. ఏంటంటే ఈ డెవలప్మెంట్ అని పేరు చెప్పి జనాలకి ఏదో మాయమాటలు చెప్పి చేశాను తప్ప. అంటే వైసీపీ నాయకులు కూడా ఏమంటున్నారంటే పథకాలను ఎగ్గొట్టేందుకే అప్పుల సాకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అని చెప్పేసి అంటారు. ఇప్పుడు వైసీపీ అయినా ఎవరైనా వచ్చి ఇద్దరు వచ్చినా కానీ ఇద్దరు రాష్ట్రాన్ని ఎవరు డెవలప్మెంట్ చేయరు. ఇద్దరు కూడా ఎవరు డెవలప్మెంట్ చేయరు. జగన్ అయినా సరే, చంద్రబాబు అయినా సరే ఎవరు ఏం చేయరు. అంటే అభివృద్ధి చేస్తామని చెప్పేసి వచ్చారు కదా. పథకాలు మాత్రం జగన్ అందరికీ వర్తించేలాగా చేసిండు. ఈయనేమో సూపర్ సిక్స్ అని, తల్లి వందనం అని, ఇవన్నీ ఇప్పుడు చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదో పథకాలు ఇస్తారేమో అని నమ్మి ఓట్లు వేశారు. అది ఓట్లు కూడా పడ్డాయో లేదో కూడా తెలియదు. అది మన దీని పేరేంటి ఈవీఎంలో ఏం ఫ్రాడ్ ఏమైనా అన్నారు.
అది ఎంత నిజమో ఎంత కరెక్ట్ మనకైతే తెలియదు. అంటే వైసీపీ ఓటమికి కారణం ఏంటన్నా? ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం వల్ల, లేకపోతే ప్రజల వ్యతిరేకత వల్ల? ఈ చంద్రబాబు పథకాలకి నమ్మి ఓట్లు వేశారు. ఏది ఇంటికి ముగ్గురు ఇద్దరు ఉన్న నలుగురు ఉన్న తల్లి వందనం డబ్బులు వస్తే అన్న ఉద్దేశంతో వేశారనమాట. ఆ నమ్మకం మీద అది సిలిండర్లు 3 సిలిండర్లు ఏడాదికి, మళ్ళీ నిరుద్యోగ బృందం కింద 3000 అవి ఇచ్చాడు కాబట్టి అవి అన్నాడు కాబట్టి వాటిని నమ్మి వేశారు. మరి అవన్నీ అమలు చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు కదా ఎన్డీఏ గవర్నమెంట్. అవన్నీ అమలు చేస్తాం మేము వచ్చిన అధికారంలోకి. అవి జరిగే కావాలండి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని చాలా ఇదిగా ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు కూడా. అది అప్పులు బాగా ఉన్నాయి అది అని కానీ ఈ జనాలు పథకాలకు అలవాటుపడ్డారు. ఈ పథకాలు జగన్ ప్రభుత్వంలోనే అన్నట్టుగా వేశాడు. ఏంటంటే ఏదో జనాల్లో నమ్మించి ఆ తర్వాత పథకాలు అంటే సంపద సృష్టించిన తర్వాతే పథకాలు ఇస్తాం మేము అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అవి జరిగే కావు. ఎందుకంటే రాష్ట్రం మీద అభివృద్ధి కోసం వస్తాడు. ఈ జనాలు పథకాలు అనేది వేయటం అనేది జరిగే పని కాదు. ఎందుకని అన్నారు అంతే. ఇక ఎందుకంటే జగన్ వేసినట్టుగా మాట మీద నిలబడి ఈయన అంత మాట మీద నిలబడే మనస్తత్వం కాదు. కాకపోతే ఈయన రాష్ట్రం అభివృద్ధి కోసం కొట్టుకొని వేలాడుతూ ఉంటాడు కాబట్టి ఈ పథకాలన్నీ ఇక ఇవన్నీ చేసే విధంగా చేయడం అన్నమాట. కేంద్రం 15,000 కోట్లు మరి ఇచ్చింది కాబట్టి మరి ఎంతవరకు చేస్తారో లేదా పథకాలకు ఇస్తారో ఏంటనేది మనకి తెలియదు. అది అంటే టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టేందుకే ఢిల్లీలో ధర్నా చేసే దమ్ముంటే మేము వదిలే శ్వేతపత్రాలకి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పంటారు. ఇప్పుడు ఆయనకి 11 సీట్లు అండి. ఆయన వెళ్ళినా ఒకటి వెళ్ళకపోయినా ఒకటి. కాకపోతే ఆయన ఇష్టం అది ఢిల్లీలో అంటే మొన్న ఏదో హత్యలు చేశారని ఆయన వినకొండలో హత్య చేశారని దాని నిమిత్తం మీద వెళ్ళి ఢిల్లీలో ధర్నాకి వెళ్ళాడు తప్ప. అంటే వ్యక్తిగత కారణాల వల్ల హత్యలు జరిగినా కానీ ఢిల్లీలో జగన్ పరువు తీస్తున్నాడు, రాష్ట్రం పరువు అని కూడా అంటున్నారు కదా. అది మనకైతే ఏదైనా కానండి ఇక గతం ప్రభుత్వంలోనే కొద్దిగా పథకాలైనా ఏమైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కొన్ని మాటలు కూడా చాలా వరకు జరిగినాయి. ఎందుకంటే ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ గతం ప్రభుత్వంలో ఇంత గొడవలు కానీ ఇంత ఇది కానీ ఏమీ లేవు. అంటే అదేవిధంగా జగన్ గారు ప్రతిపక్ష హోదా కల్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా కల్పించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉండదు. ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వచ్చు. అంటే 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని కూడా అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అది ఇవ్వచ్చు అండి మామూలు ప్రత్యేక హోదా అనేది. అది ఆయన మాట్లాడాలిగా. ఇప్పుడు ఆయన మాట్లాడే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు చంద్రబాబు అంటే ఇప్పుడు 11 సీట్లు ఆయన. ఆ 11 సీట్లు ఇక వాళ్ళు ఏమి మాత్రం పోరాడతారు సార్. అదేవిధంగా నిత్యావసర సరుకులు తక్కువ ధరకే ఇస్తున్నాము, ఇసుక కూడా ఫ్రీ చేసామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం లేదే, డబ్బులు కట్టుకున్నారే, ఫ్రీ ఏమి లేదు. ఇసుక అది ఏదైనా అమౌంట్ అంతకుముందు అంటే దానికి దీనికి 1000 రూపాయల తేడా, అంతమించి ఎక్కువ ఏం లేదు. అది ఎక్కడైనా దాన్ని ఏమంటారు ట్యాక్స్లు ఇవన్నీ చెక్ పోస్టులు కాడ ఇవన్నీ మనం అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తాము. అదేవిధంగా సార్ వచ్చే నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు కదా, దాని మీద అది కూడా జరిగేది కాదు. ఉచితం ప్రయాణికులు అంటే అది ఛార్జీ ఇప్పుడు తెలంగాణలో పెట్టారు ఉచితం. అది 1 నెల నడిపారు తీసేశారు. మరి ఇప్పుడు ఏమైనా పెడతాడో లేదో మనకైతే తెలియదు. సక్సెస్ అయ్యే అవకాశం లేదంటారా? అది నడవదు. ఎందుకని అంటారు? అది నడవదు. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ లేదు కాబట్టి చాలా వరకు ఖర్చు ఎక్కువ అయిపోయింది కాబట్టి పోయిన గతం ప్రభుత్వంలో అప్పు చేసింది కదా. మరి ఈయన కూడా ఆలోచించి అది ముందుకు నడపడమా లేదా ఆపడమా అనేది. ఉచిత బస్సు పెడితే తెలంగాణలో ఏ విధంగా అయితే ధర్నాలు చేశారో ఆంధ్రాలో కూడా ఆటో కార్మికులు అందరూ అలా చేస్తారని అంటారు. ధర్నాలు చేశారు వాళ్ళు. అలా జరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు కూడా అది జరగవచ్చు అయినా కానీ అది ఉచితం అనేది పెడతారో లేదో మనకి తెలియదండి. అది జనాలందరూ ఏంటంటే అమ్మఒడి బాధ్యత ఇంకా సంథింగ్ ఏదో ఆశతో ఉన్నారు. గవర్నమెంట్ పథకాలన్నీ వచ్చాయంటారా? మొత్తం వచ్చినాయి. నాకు 4 సంవత్సరాలు పడ్డాయి. రుణమాఫీ జరిగింది అండ్ అమ్మఒడి జరిగింది. ఇంకా మా మమ్మీకి సంవత్సరం 16,000 వేశారు. మా తాతయ్య వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళకి మొత్తానికి అంటే వాళ్ళు ఏదో గొప్పగా చెప్పారని. నాకైతే రాజకీయం గురించి తెలీదు. నేను మాత్రం పథకాలు అయితే తీసుకున్నాను, అది ఒప్పుకుంటా. కానీ ఇప్పుడైతే వాళ్ళు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. మరి అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు పథకాలు ఎట్లా
ఇస్తానని మాట ఇచ్చారో నాకైతే తెలీదు. జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళు వాటిని నెరవేర్చే అవకాశం ఉందంట. గత ప్రభుత్వం అప్పులు ఉన్నప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎట్లా ఇస్తారు? సంపద సృష్టించే పథకాలు ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. సంపద సృష్టించిన తర్వాతే పథకాలను ఇస్తాం. చేతుల్లో ఉందా సంపద? లేకపోతే ఈయన ఏమైనా భగవంతుడు సృష్టించడానికి కాదు కదా. ఇప్పుడు ఈయన కూడా అప్పులు చేయాల్సిందే. లేకపోతే ఈయన సొంత డబ్బు అయితే ఎవరు ఇప్పుడు జగన్ సొంత డబ్బు ఖర్చు పెట్టాల, అట్లా అయినా ఈయన కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు కదా. నార్మల్గా ఏంటంటే గెలవడం కోసం జగను అట్లానే మాట్లాడాడు, చంద్రబాబు ఇంతే మాట్లాడతారు. జనాలు ఏంటంటే టోటల్గా పిచ్చోళ్ళు అంతే. కాకపోతే ఏంటంటే జగను ఏదో చేయడంలో లోటుపాటు ఉండటం వల్ల ఈ చంద్రబాబు గెలిచాడు. చూడాలి మరి. ఇక మొన్నటి వరకు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? అంటే తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని అన్నారు కదా. ఒకసారి వేసిన తర్వాత వేసారని ఒప్పుకుంటాం మేము కూడా. ఏదైనా సరే ఇప్పుడు జగన్ నాకు పడ్డాయి కాబట్టి పడ్డాయి అని ఒప్పుకుంటున్నా, అంతేగాని మొత్తం ఒకటేనండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏం కాదు. ఎవరు వాళ్ళ డబ్బులు అయితే తీసి ఖర్చు పెట్టరు. ఏదైనా సరే జనం డబ్బు ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు. అన్నీ ఏదో కోట్లు అప్పు చేశారంటున్నారు. మరి అన్ని అప్పు ఉందని చంద్రబాబు ఆయనకి తెలుసు కూడా మరి ఎట్లా పథకాలు ఇస్తారు? ఇప్పుడు ఆయనకంటే ఇంకా డబుల్ చెప్తున్నారు పథకాలు. నెల నెల 1,500 వేస్తా అంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అంటున్నారు. ఇంకా అవన్నీ జరగనియండి, జనాలకు కూడా తెలుసు. అది ఇంకా రుణమాఫీ అనేది లేదు, ఎందుకంటే అవన్నీ జరగవు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? గత ప్రభుత్వంలో సంక్షేమానికే పరిమితం అవుతుందంటారు. అది డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ చేస్తారు? ఏం జరిగింది ఇప్పటివరకు? ఏం జరగలేదు. డెవలప్మెంట్ నాకైతే నమ్మకం లేదు. వాళ్ళది జరిగిందని నమ్మకం లేదు, ఇది కూడా జరుగుతుందని నమ్మకం లేదు. పోలవరం పూర్తికి ఏ సహకారం కావాలన్నా మేము అందజేస్తామంటున్నారు కదా కేంద్రం. పోలవరం పూర్తికి ఏ సహకారం కావాలన్నా మేము అందజేస్తాం. అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి. జగన్ అన్నాడు నేను చేస్తా 5 సంవత్సరాల్లో అని. ఇప్పుడు అది కూడా ఏదైనా సరే మాట అనేది ముందు ఎవరైనా చెప్తారండి, అది జరగాలి. జరగనప్పుడు మాట్లాడుకోవడం అనవసరం కదా. మేడం అదేవిధంగా వచ్చే నెల నుంచి 15వ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా ఉండబోతుంది? అవనివ్వండి, అది కూడా ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఏదైనా జరిగేంత వరకు నమ్మకం లేదండి. ఇప్పుడు రాజకీయాలు అట్లా మారిపోయాయి. ఏదైనా జరగాలి అని మనం అనుకోవాలి. అదైతే మన చేతుల్లో లేదు. కేంద్రం చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో, వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ మనకైతే తెలియదు కదా. జరిగితే మంచిదే అంటారా? మంచిదే కదా. ఇప్పుడు ఒకరిని పొగట్లేదు, ఒకరిని తిట్టట్లేదు, మొత్తం ఒకటే అని చెప్తున్నాం అంతే. నేనైతే అదే చెప్తాను. ఇప్పుడు ఆయన ఉద్ధరించింది లేదు, ఈయన ఏం ఉద్ధరిస్తాడో తెలీదు. సోమరిపోతులు ఎవ్వరు ఉండరండి. ఎవరికి వాళ్ళు లేచిన దగ్గర నుంచి మనం కష్టపడ్డామా, మనం ఏ పని చేసుకొని బతుకుదామని ప్రతి మనిషి ఆలోచిస్తాడు. సోమరిపోతు అన్నది నేను ఒప్పుకోను. ఎవరైనా సరే డబ్బు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నాళ్ళే పనులు చేసుకొని బతుకుతున్నారండి. ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఎందుకు సోమరిపోతులుగా ఉంటారు? అంటే ఈ జనాలందరూ పథకాల మీద బతుకుతున్నారా? పథకాలు అనేది ఒక పార్ట్ అంతే. మనిషి అనేవాడు ఖచ్చితంగా పని చేసుకొని బతకాల్సిందే. ఎంత సోమరిపోతులు, ఇవన్నీ వేస్ట్ మాటలు ఇవన్నీ. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన ఏదన్నా అవకాశం ఉందా? నిరుద్యోగుల సమస్య కంటిన్యూ అయ్యిద్ది, కానీ ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకోవాల్సింది కంటిన్యూ అయ్యిద్ది. కానీ ఉద్యోగాలు ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు కదా.